ఉపేందర్ని వాళ్ళ గ్రూప్లో ఒకటిగా చేర్చుకున్నారు. అయితే అక్కడ ఉపేందర్ గారు వాళ్ళు నాటకాన్ని ఎలా డైరెక్ట్ చేస్తున్నారో గమనించి తను చదువుతున్న ఏపీఎస్ కాలేజీలో తనలాగే నాటకాలు నటన అంటే ఇష్టం ఉన్న స్టూడెంట్స్తో ఒక నాటకాల గ్రూప్ను తయారు చేసి అలా ఉపేందర్ గారు తాను రెడీ చేసిన నటనా బృందంతో కాలేజీలో నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. అయితే అలా వాళ్ళు చేసే ప్రతి నాటకానికి కర్త కర్మ క్రియ అంటే నాటకానికి కథ, మాటలు, పాటలు, డైరెక్షన్, సంగీతం అన్నీ ఉపేందర్ గారు సమకూర్చేవారు. అలా అప్పట్లోనే కాలేజీలోని నాటకాలకు ఉపేందర్ గారు మంచి మంచి కథలు రాసేవారు. అంతేకాకుండా వేరే వారి నాటకాల్లో కూడా నటించేవారు. అలా కాలేజీలో ఒక పక్క చదువుతూ మరొక పక్క నాటకాలు వేస్తూ ఇంకొక పక్క సినీ ప్రయత్నాలు కూడా చేసేవారు. అలా ఉపేందర్ గారు సినీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వి మనోహర్ గారు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఉపేందర్ గారిని వి మనోహర్ రావు గారు డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన కాశీనాథ్ గారికి పరిచయం చేశారు. కానీ కాశీనాథ్ గారు అప్పటికే కన్నడలో యాక్టర్గా, డైరెక్టర్గా టాప్లో బిజీగా ఉన్నారు. దాంతో 2 సంవత్సరాలు గడిచినా కూడా కాశీనాథ్ గారు